హలో! హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడ పులుసు. ఇది నెల్లూరు స్పెషల్. ఇది ఏ రెస్టారెంట్‌లో కానీ, కర్రీ పాయింట్స్‌లో కానీ పక్కా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. నేను ఆర్గానిక్ చనాని తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పుని ఒక 3 గంటల వరకు నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత చింతపండుని కూడా అలానే నానపెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దీనికోసం చెక్క లవంగ పౌడర్ని చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గంటలు అయిన తర్వాత శనగపప్పు చూశారు కదా, ఈ విధంగా ఉంది. దీన్ని మనము జార్లో వేసుకొని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనము చెక్క లవంగ పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ని వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఇది బరకగానే పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా స్మూత్గా పేస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా బాండిల్లో ఆయిల్ వేసుకొని మనము వడలు వేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అయితే. ఇట్లాగా కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగానే వేసుకొని 1 బై 1గా వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఈ వడల్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే డెప్త్ వరకు లోపల వరకు బాగా వేగాలి కాబట్టి. చూడండి, ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా నేను మిగతా పిండితో కూడా మొత్తంగా వడలైతే వేసేసుకున్నాను. కొన్నేమో పులుసులోకి వేసుకోవటానికి, కొన్నేమో నంచుకోవటానికి మంచికి కావాలి కదా, అందుకోసమని వేసుకున్నాను. ఇప్పుడు వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ చేసుకోవటం ఎలానో చూద్దాం. బాండిల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం అవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలను వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గుతున్నప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, 2 స్పూన్లు 3 స్పూన్లు అయినా సరే కారం వేసేసుకోవాలి. ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇందులోనే టమాటాలను కోసైనా వేసుకోవచ్చు, లేకపోతే టమాటా క్యూరీ అన్న చేసి అట్లా వేసేసుకోవాలి. నాకు ఎందుకో టమాటాలు అలా కనిపిస్తూ ఉంటే తినటానికి నాకు అంత నచ్చదు, అందుకని క్యూరీ చేసుకొని వేసుకుంటాను. ఇది కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇందులోనే ధనియాల, జీలకర్ర పౌడర్ను కూడా వేసేసుకోవాలి. తర్వాత మనము తీసినటువంటి ఈ పులుసు ఉంది కదా, చింతపండు పులుసుని, దాన్ని కూడా వేసేసుకోవాలి. మొత్తంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనము రెడీ చేసుకున్నటువంటి మసాలా వడలను ఇందులో వేసేసుకుందాం. పులుసు పల్చగా ఉండాలి, ఎందుకంటే ఈ వడలన్నీ ఆ పులుసుని లాగేస్తాయి, లాగేసుకుంటాయి. అందుకని చెప్పేసి కొంచెం పల్చగానే ఉండాలి పులుసు అయితే. ఇప్పుడు మొత్తంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్ టు మీడియంలో ఉడికించుకోవాలి.
దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇది రైసుల్లో కానీ రాగి సంగటిలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా చేయండి. ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే స్మూత్గా ఉంటాయండి వడలు కూడా. ఇప్పుడు వేడి మీద పులుసు కొంచెం పలుచగానే అనిపిస్తుంది, తర్వాత అయితే మళ్ళీ అది చల్లారిన తర్వాత మీడియంకి వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ కిచెన్.